పునరుద్ధానము లేదనే ఆలోచనతో వచ్చిన వారు దేని గురించి అడుగుతున్నారంటే పునరుద్ధానము గురించి అడుగుతున్నారు. పునరుద్ధానమందు ఈ 7గురికి కూడా ఈమె భార్య యగునా? యేసు ప్రభు వారు ఒక చక్కని బదులు సమాధానం ఇచ్చాడండి. లేఖనములను గ్రహించలేకే చాలా విషయాలలో పొరబడడం అంటే అపార్థం చేసుకుంటున్నారు అన్నమాట. పొరబడడం అంటే అపార్థం చేసుకుంటున్నారు. లేఖనం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్. లేఖనం అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. లేఖనములు అంటే అది పరిశుద్ధమైనది, అది నిత్యమైనది, అది సత్యమైనది, అది మనలను ఆదరించేది, అది మనల్ని బలపరిచేది, అది మనల్ని జీవింపచేసేది, మనల్ని ప్రోత్సహించేది, దిశ నిర్దేశము చూపించే ఒక దిక్సూచి లాంటిది లేఖనము. లేఖనము అది మనల్ని కడిగేది, పవిత్రపరిచేది, ఒక ఖడ్గము లాంటిది, మనల్ని ఖండించేది. ఇలాంటి లేఖనము ఒకవేళ గ్రహించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? లేఖనములను గ్రహించకయే, దేవుని శక్తిని గ్రహించకయే మీరు పొరబడుచున్నారు. మీలో చాలామంది మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. రోగము వెంబడి రోగము, శ్రమ వెంబడి శ్రమ, కష్టము వెంబడి కష్టము, ఇక తేరుకోలేనటువంటి పరిస్థితులు. లేఖనము చదువుతావు కానీ నీకేం దొరకదు? ఆదరణ దొరకదే. లేఖనమేమో ఆదరించేదని చెప్తున్నాను నేను. లేఖనమేమో నిన్ను బ్రతికించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. నా బాధలలో నెమ్మది. నీ వాక్యము పరిశుద్ధమైనది. ఇంకా కొంచెం సంతోషముగా ఉంటే 19వ కీర్తనలో నీ ధర్మశాస్త్రము, నీ శాసనములు, నీ కట్టడములు నాకెంతో తేనె కంటేను జుంటె ధారల కంటేను మధురమైనవి. లేఖనాలు మన జీవితాలకి చదివినట్లుగా, వినినట్లుగా మన జీవితంలో అలా లేదేంటి? ఏదో పెద్ద కష్టం వచ్చి పడింది. ఈ యొక్క అప్పులోడు అడుగుతూ ఉంటే అద్దెలు కట్టుకోలేక, స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళలేక, ఖర్చులకు లేక, కుటుంబంలో భర్తకి భార్యకి సమాధానం లేక, పిల్లలు మాట వెనక వారు స్థిరపాటు లేక, ఇలాగ లోటులలో సమస్యలలో ఉండిపోతూ ఏదో ఇంకా మనసు చెడిపోయినప్పుడు ఇంకా బైబిల్ తీసి, అలాగని అందరికీ కాదు, కొద్దిమందికి ఆదరణ దొరుకుతుంది, నిబ్బరము కలుగుతారు, ధైర్యము కలుగుతారు. కొంతమంది ఎన్నిసార్లు చదివినానండి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అని తేరుకోలేనటువంటి స్థితుల్లో నిరాశ నిస్పృహలు వెల్లడపరుస్తూ ఉంటారు. వారికి నేను చెప్పే బదులు సమాధానం ఏంటంటే, ఈ దినాన యేసు ప్రభు వారు చెప్పిన మాటే, మీరు లేఖనములను గ్రహింపకయే పొరబడుచున్నారు.